శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణావతార ఆవిర్భావ విషయాన్ని క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. యోగమాయ అంతర్ధానం అయ్యాక కంసుడు దేవకీ వసుదేవుని క్షమాపణ కోరుకుంటాడు. మీ పుత్రులు ప్రాణాలను కోల్పోయినందుకు మీరు చింతించకండి, వారు తమ పూర్వజన్మ కర్మ అనుభవించారు అని చెబుతాడు. దేవకీ వసుదేవులు కూడా సహృదయంతో కంసుడిని క్షమిస్తారు. ఆ మర్నాడు మంత్రులనందరినీ పిలిపించి యోగమాయ చెప్పిన మాటలు వాళ్ళకి చెబుతాడు. వాళ్ళు వెంటనే పురముల్లోనూ గ్రామాల్లోనూ గొల్లపల్లెల్లోనూ గాలిస్తాము స్వామి, మీరు ఏమీ చింతించకండి, రోగము చిన్నగా ఉన్నప్పుడే చికిత్స చేసుకోవాలి, అలాగే శత్రువుని కూడా తొందరగా సమాప్తి చేయాలి అని చెబుతారు. ఈ దేవతలందరికీ రక్షకుడు శ్రీమన్నారాయణే కాబట్టి ఆయన బ్రాహ్మణులు, గోవులు, వేదములు, తపస్సు, సత్యము, దమము, శమము, శ్రద్ధ, దయ, సహనం అనే రూపాల్లో ఉంటాడు. వీటన్నిటిని నిర్మూలిస్తే శ్రీమన్నారాయణ నిర్మూలించినట్టే అని చెబుతారు ఆ మంత్రులందరూ కూడా. సీతమ్మ రావణాసుడితో ఇదే మాట అంటుంది. ఏ సంతో నా వాసంతి సతోవా నానువర్తసే అని. నీ రాజ్యంలో నీకు మంచి చెప్పేవాడు లేడా? ఒకవేళ చెప్పినా నువ్వు వాడి మాట వినవా అన్నట్టుగా కంసుడికి కూడా మంచి చెప్పేవాడు లేడు.